హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, రేషన్ కార్డు ఉన్న వారికి షాక్ అండి. ఈ రోజు నుంచి ఇవన్నీ నిలిపివేత. మరి అవేంటో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. మరి నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేత. ట్రస్ట్ అధికారులతో చర్చలు అయితే విఫలం అయ్యాయండి. సో పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు ఆశా పదవుల మధ్య మంగళవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఇప్పటికే ప్రకటించిన ప్రకారంగా బుధవారం నుంచి తమ అసోసియేషన్ను సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేస్తూ ఉన్నట్లుగా ఆశ స్పష్టం చేసిందండి. గత ఆగస్టు నుంచి బకాయి పడిన 1,500 కోట్ల రూపాయల బిల్లులను వెంటనే చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఆశ ప్రకటించిన నేపథ్యంలో అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీషా మంగళవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. సో ప్రభుత్వ బిల్లుల చెల్లింపుల కోసం చర్యలు తీసుకుంటుందని సీఈఓ చెప్పారు. గతంలోనూ ఇలాగే చెప్పినప్పటికీ బిల్లుల చెల్లింపులు జరగలేదని ప్రతినిధులు పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపులకు నిర్దేశితమైన చర్యలు కనిపించడం లేదన్నందున బుధవారం నుంచి ఈరోజు నిన్నటి నుంచి అయితే ఆరోగ్యశ్రీ ఉద్యోగులకు ఆరోగ్య బీమా కింద కొత్త కేసులను చేర్చుకునేదే లేదని అయితే ఆశా యాక్టివ్ ప్రెసిడెంట్ వై రమేష్, ప్రధాన కార్యదర్శి సి అవినాష్ ప్రకటన ద్వారా తెలిపారండి. ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ బుధవారం నుంచి అయితే ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించబోమని వాటి యాజమాన్యాలు అయితే ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అసోసియేషన్ ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన జారీ చేసింది. కోవిడ్-19 కింద అందిన చికిత్స బిల్లులు, ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులకు సుమారుగా 3 ఏళ్ల నుంచి ప్రభుత్వం చెల్లించడం లేదని, బకాయిలు చెల్లించేందు వరకు ఆరోగ్యశ్రీ సేవలు అందించేదే లేదు అని అయితే చెప్పింది. మందుల ఖర్చుల వరకు పూర్తిగా భరించేందుకు ముందుకు వచ్చే వారికి వైద్యాన్ని అందిస్తామని, వ్యాధి నిర్ధారణ పరీక్షలు 50% రాయితీ ఇస్తాము, సర్జరీలు ఉచితంగా చేస్తాము, ఇప్పటికే ఇన్ పేషెంట్గా ఉన్న వారికి ఆరోగ్యశ్రీ సేవల కింద కొనసాగిస్తామైతే ఆశ తెలియజేయడం జరిగింది.